మణిపూర్లో మళ్ళీ మన విధ్వంసం మొదలైనట్టుగా కనబడుతోంది. ఇప్పుడు రీసెంట్గా ఈ వీక్లోనే సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రపు బలగాలు ఆల్మోస్ట్ 2500 మందిని మళ్ళీ డిప్లాయ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఎక్కువ మందిని పంపించారు. ఈవెన్ జిరిబామ్ అనే ప్లేస్లో విపరీతమైనటువంటి అన్రెస్ట్ నడుస్తుంది అని తెలుస్తోంది. ఈ మధ్యలోనే ఒక వారం 15 రోజుల వ్యవధిలోనే 13 మంది చచ్చిపోయినట్టుగా తెలుస్తోంది. సో మణిపూర్లో మళ్ళీ ఘర్షణ పెరగడానికి కారణం ఏంటి? ఏం జరుగుతోంది? కేంద్రం ఎలా రియాక్ట్ అవుతోంది? డీటెయిల్స్ చెప్తారా? సాయి గారు, ఈ మణిపూర్ గొడవ మొదలైనప్పుడు చాలా మటుకు మన తుపాకీలన్నీ లూట్ చేశారు వీళ్ళు, ఎస్పెషల్లీ కుకీ సైడ్ వాళ్ళు, ఈవెన్ మీటీ సైడ్ వాళ్ళు కూడా చేశారు కొంచెం. ఈ తుపాకీలు అన్నీ వాళ్ళ దగ్గర ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఆర్మీ కమాండర్స్ అప్పుడు కూడా చెప్పారు, ద ఫస్ట్ వే టు స్టాప్ ఇట్, ఆ తుపాకీలు ఎక్కడున్నాయి, అమ్యునిషన్ ఎక్కడుంది మనం తెప్పించుకోవాలని చెప్పేసి వాళ్ళ దగ్గర సరెండర్ చేయమని చెప్పి, కానీ చేయట్లేదు వాళ్ళు. ఇప్పుడు జరిగిన మీరు చెప్పిన ఇన్సిడెంట్లో కూడా ఏం జరిగిందంటే విలేజ్ డిఫెన్స్ స్క్వాడ్స్ అని పెట్టుకున్నారు. ఇదే తుపాకీ వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకెళ్ళిన AK-47 కానివ్వండి, మిగతా LMGs కానీ వీళ్ళు పెట్టుకొని వీళ్ళు విలేజ్ డిఫెన్స్ ఫోర్స్గా తయారు చేసుకుంటారు. అని ఒక్కడ మా విలేజ్కి వస్తే వాళ్ళని చంపేస్తాం. అది వాళ్ళకి అసలు అథారిటీ లేదు, ఏం లేదు, కానీ వాళ్ళు చంపేస్తాం వాళ్ళు. సో అంటే 10 మందిని CRPF వాళ్ళ మీద దాడి చేశారు వీళ్ళు. CRPF వాళ్ళు చెకింగ్కి వస్తే వాళ్ళ మీద దాడి చేశారు వీళ్ళు, కుకీ వాళ్ళు. సో వీళ్ళు ఏం చేశారంటే రిటర్న్గా CRPF వాళ్ళు ఫైర్ చేసి దాంట్లో 10 మందిని చంపేశారు. CRPF కూడా 2 గాయాలయ్యాయి, వాళ్ళకి హాస్పిటల్కి మూవ్ చేశారు హెలికాప్టర్తో. కానీ ఆ ఇన్సిడెంట్ తర్వాత ఏమైందంటే సాయి గారు, వీళ్ళు మళ్ళీ గొడవ మొదలుపెట్టారు. ఒకవైపు ఇంకో వైపు కావట్లేదు, మీటీ వాళ్ళు ఇంకా క్వైట్గా ఉన్నారు, కానీ కుకీ వాళ్ళు మొదలుపెట్టారు. నాట్ జస్ట్ అక్కడ, వీళ్ళు కొంతమంది మిజోరాంలో వెళ్ళి ఉన్నారు. ఇప్పుడు ఈ గొడవ మొదలైనప్పుడు కొంతమంది కుకీస్ మిజోరాం గవర్నమెంట్ తీసుకెళ్లారు, అక్కడ కూడా వాళ్ళు గొడవ మొదలుపెట్టారు కావాలని చెప్పేసి. అస్సాంలో ఈ 10 మంది బాడీస్ని పోస్ట్మార్టం కోసం అస్సాం తీసుకెళ్లారు, ఐజ్వాల్ తీసుకెళ్లేదు, అస్సాం తీసుకెళ్లారు, గౌహటి, అక్కడ గొడవ చేశారు హాస్పిటల్ ముందు, పోస్ట్మార్టం ముందు. అంటే ఒక ప్లాన్డ్ మెథడ్లో చేస్తున్నారు. కానీ ఈ CRPF వాళ్ళు చేసిన పని సెక్యూరిటీ చీఫ్స్, నేను కొన్ని ఆర్టికల్స్ చదివాను దాని గురించి, కొన్ని సీరియస్ అయిన ఆర్టికల్స్, వాళ్ళు చెప్తున్నారు చేసిన దిస్ ద రైట్ మూవ్. భయం ఉండాలి, ఇప్పుడు దాకా భయం లేకుండా ఈ విలేజ్ డిఫెన్స్ స్క్వాడ్స్తోని CRPF కానీ లోకల్ పోలీస్ భయపడుతుండే మాట్లాడడానికి. ఇప్పుడు మేము కొడితే నేను 10 సార్లు నేను కొడతానని చెప్పి ఆ కాన్సెప్ట్ వచ్చేసింది. వీళ్ళు చంపిన వాళ్ళని చాలామంది దే ఆర్ ఒరిజినలీ ఆర్మ్డ్ టెర్రరిస్ట్, ఇంకే డెఫినేషన్ లేదు వాళ్ళ మీద. డెఫినెట్గా అది కావాల్సింది, ఇది చేసి చూపించాల్సిందే. కానీ దీని రోల్ ఎందుకు తీసుకుంది, దట్ ఇస్ ద డిఫరెంట్ క్వశ్చన్ సాయి గారు. అది ఎప్పుడో చేయాల్సి ఉండే. కానీ ఇప్పుడు కూడా చాలామంది, ఇప్పుడు 115 CRPF కంపెనీస్ ఉన్నారు సాయి గారు వ్యాలీలో, ఈవెన్ మొత్తం మణిపూర్లో మొత్తం అన్నీ కల్పించి. సో అక్కడ కానీ 8 RAF 8 ఉన్నారు, అక్కడ ఉన్న చాలామంది ఉన్నారు. ఇట్లాంటి పొజిషన్లో ఉన్నప్పుడు BSF వాళ్ళు ఉన్నారు, ITBP యూనిట్స్ ఉన్నారు, అందరు ఉన్నారు అక్కడ. సో డెఫినెట్గా సెంట్రల్ గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. ఇది గొడవ అయితే గొడవ సాయి గారు, ప్రాబ్లం లేదు, కానీ వన్స్ అండ్ ఫర్ ఆల్ ఫినిష్ చేయాల్సింది. మన ఇంగ్లీష్లో అంటాం పుసి ఫుటింగ్ అంటాం, కొంచెం అక్కడ ఇక్కడ కొంచెం చేద్దాం, వాళ్ళు హ్యాపీగా పెట్టుకుందాం, వీళ్ళని ఎవరిని హ్యాపీగా పెట్టుకోకర్లేదు, కొట్టండి, ఖతం చేసేసేయండి. దాట్ ఇస్ ద మెయిన్ థింగ్ అనమాట సాయి. అది చేయాల్సింది. అది ఇప్పుడు బిరేన్ సింగ్ వాల్యూ ఇప్పుడు తెలిసింది గవర్నమెంట్కి. ఒక స్టేట్ గవర్నమెంట్ చాలా, ఒక టైంలో BJP ప్రెసిడెంట్స్ రూల్ తీసుకురావాలనుకున్నారు, గవర్నర్స్ రూల్ కూడా, కానీ బ్యాక్అవుట్ చేశారు. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్ అక్కడ ఉంటే దాని విలువ ఉంటుంది. డెఫినెట్గా బిరేన్ సింగ్ ఇస్ స్టూడ్ అప్ టు ద టైమ్. అండ్ ఐ థింక్ ఆఫ్ ఆల్ ద చీఫ్ మినిస్టర్స్ నార్త్ ఈస్ట్లో, హిమంతా బిశ్వని పక్కన పెడితే కానీ మిగతా అందరిలో ఐ థింక్ హీ హెస్ ప్రూవ్డ్ హిస్ కాంపిటెన్స్. ఎందుకంటే ఈ గొడవ ఆయన ప్రాబ్లం కాదు, ఇది అక్కడి నుంచి దోసుకపోయిన అంత గొడవ, వీళ్ళు తీసుకెళ్ళిన ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ వాడుకుంటున్నారు కుకీలు. దాన్ని వీళ్ళు కొట్టాల్సిందే. ఆర్మీ కొడుతున్నారు, CRPF కొడుతున్నారు, RAFని తీసుకొచ్చారు. డెఫినెట్గా ఈవెన్ BSF ఉన్నారు అక్కడ. BSF ఆల్మోస్ట్ 84 కంపెనీలు ఉన్నారు అక్కడ. ITBP ఉన్నారు, ఇండియన్ టిబెటియన్ బార్డర్ పోలీస్, అది కూడా సీమా సురక్షా బల్, వాళ్ళ దగ్గర 6 యూనిట్స్. వీళ్ళందరూ తీసుకొచ్చి అక్కడ ఒక కంప్లీట్గా మిలిటరీ రూల్ అంటే మిలిటరీ రూల్ సాయి గారు, ఏ ప్రాబ్లం లేదు, నడవనియండి. ఒక 6 నెలల్లో మీకు రిజల్ట్స్ తెలిసిపోతుంది చాలా క్లియర్. కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.